హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ కృష్ణకుమారి శాస్త్రి గారు రచించిన సీతాపతి గరిటే గతి అనే ఓ చక్కటి హాస్య కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పెళ్లైన 10 రోజుల పాటు కొత్త ప్రణయలోకంలో విహరిస్తూ పెళ్లాన్ని 5 స్టార్ హోటళ్ల స్థాయి నుంచి డాబా హోటళ్లు, ఫుడ్ ప్లాజాలు అనే తేడా లేకుండా తిప్పిన చోట తిప్పకుండా తిప్పుకొచ్చాడు సీతాపతి. 11వ రోజున పాకెట్లోని పసి బరువు తగ్గడంతో మనసు ఇంటి వంట మీదకు మళ్ళింది. తనకిష్టమైన మామిడికాయ, దోసకాయ, గోంగూర లాంటి పప్పులు, పనసపొట్టు, అరటికాయ లాంటి ఆవబెట్టిన కూరలు, ఇంగువ పోపు పెట్టి చేసే రోటి పచ్చళ్ళు, ములక్కాడ సాంబారు, మజ్జిగ పులుసు కళ్ల ముందు కదలాడుతుంటే మర్నాటి నుంచి వంట మన ఇంట్లోనే, సరుకుల లిస్టు రాయమని భార్యకు చెప్పాడు. ప్రణయపు మత్తులోంచి బయటపడి ఒక్కసారిగా పెద్ద ప్రళయం సంభవించినట్లుగా చూశాడు సీతాపతి, భార్య పేల్చిన బాంబు లాంటి వార్త విని. నిజంగా? అన్నాడు నమ్మలేనట్లుగా చూస్తూ. అవునండి, నిజంగానే. నాకు అసలు వంట రాదు అంది కుందన. ఒక్క క్షణం పాటు బెల్లం లేకుండా చేసిన కాకరకాయ కూర తిన్నంత చేదు అనిపించి కంగు తిన్నా మరుక్షణమే తేరుకొని చిరునవ్వుతో, మరేం పర్వాలేదు, ఓ వారం రోజుల పాటు కుకింగ్ క్లాస్ ఇస్తాను, తీసుకో. నా కోచింగ్లో మంచి ర్యాంక్ సంపాదిస్తావు అన్నాడు విదేశాల్లోని చైల్డ్ బర్త్ క్లాసులు గుర్తుకొచ్చి. ఆ ఉడకని కందిపప్పు కబుర్లు తన దగ్గర కాదన్నట్లుగా చూసింది కుందన గౌరి. ఎందుకు అన్నట్లుగా తనూ చూశాడు సీతాపతి. అసలు తమ వంశంలో ఆడవాళ్లెవరూ వంటగది ఛాయలకు కూడా వెళ్లరని, వంటగండం ఉందని చెబుతున్న ఆమె మాటలకు పక్కపక్క నవ్వుతూ, వంటగండమా? ఇదేదో కొత్తగా ఉందే. రకరకాల గండాల గురించి విన్నాను కాని ఇలాంటి పేరెప్పుడు వినలేదే. చెప్పు చెప్పు అన్నాడు ఆసక్తిగా. పెళ్ళై కొత్తగా కాపురానికెళ్లిన తరాల నాటి తాతమ్మలు కట్టెలపోయి అంటిస్తుండగానే అంటుకొని ఆ కట్టెల్లోనే కాలిపోయిందని, ఇంకా నాన్నమ్మ కిరోసిన్ స్టవ్ పంప్ చేస్తూ పగిలి ఆవిడ పోయిందని, మా అమ్మ కూడా గ్యాస్ స్టవ్ ప్రమాదానబడి ఎలాగో సేవ్ అయిందని, ఆనవాయితీగా వస్తున్న ఈ అగ్ని ప్రమాదాల బారిన పడకుండా తననసలు వంటగది ఛాయలకు కూడా రానివ్వకుండా పెంచారని, అమ్మ వండి పెడితే తినిపెట్టేదానన్న నిజాన్ని తియ్యగా చెప్పింది కుందన గౌరి. మరా విషయం పెళ్లి చూపుల్నాడే ఎందుకు చెప్పలేదు అన్నాడు కోపంగా సీతాపతి. మీరు నన్న ప్రశ్న అడిగితే కదా నేను చెప్పేటందుకు అన్న భార్య బదులుకి నెత్తిన కొబ్బరికాయ పడి బొప్పి కట్టినట్లయింది సీతాపతికి. అసలు పెళ్లి చూపుల్నాడు అమ్మ అననే అంది. అమ్మాయికి వంటొచ్చని అడుగుతాన్రా సీత అంటే తను పడనిచ్చాడు కాదు. ఇంకా ఈ పాత చింతకాయ పచ్చడి ప్రశ్నలేమిటమ్మా? ఈ రోజుల్లో అమ్మాయిలు అన్నిటా ముందున్నారు. చదువుకు చదువు, వంటకు వంట అని ఆవిడ నోరు మెదపనిచ్చాడు కాదు. పేరుకు తగ్గట్టుగానే కుందనంలాగా ఉందని కుందన గౌరిని తొలిచూపులోనే ఓకే చేశాడు. పని లేకుండా తిని కూర్చుంటే గుమట్రంలా ఏమిటి, గున్న ఏనుగులా కూడా తయారవుతారు. జరిగిన ఘోరానికి కోపం ముంచుకొస్తున్నా ఏమనలేడు. దానికి కారణం అమ్మే. కొత్తగా కాపురానికెళ్లే ఏ కూతురికైనా తల్లి మంచి చెడలు చెబుతుంది. కాని రివర్స్గా అమ్మ తనకు సూక్తులు చెప్పింది. మన వంశంలో ఏ మగాడు కూడా, చెప్పాలంటే మీ తాత ముత్తాతల తరం నుంచి మీ నాయన వరకు పెళ్ళానే పల్లెత్తి మాట కూడా అనకుండా నెత్తిని పెట్టుకుని చూసుకున్నారని, నువ్వు కూడా వాళ్ళనే అనుసరించాలని, కుందన గౌరి కంట కన్నీరు రప్పించరాదని చేతిలో చెయ్యి వేయించుకుంది. కొత్త పెళ్ళాం మోజులో తన వెనక ముందు చూడకుండా మాటిచ్చేశాడు. తాంబూలాలు ఇచ్చేశాను, తన్నుకు చావండన్నట్లుగా వంశగౌరవం కోసం మాటిచ్చాక మరింక చేసేదేముంది? ఎరక్కపోయి మాటిచ్చి ఇరుక్కుపోయినట్లయింది సీతాపతి పని. గట్టిగా నోరు విప్పి అనటానికి లేదాయే. బ్రహ్మచారి పోస్టు నుంచి గృహస్థుడిగా ప్రమోషన్ వచ్చి ఓ ఇంటివాడైనా తన చేతి గరిటెకి మాత్రం ప్రమోషన్ లేదులా ఉంది. సీతాపతి చాపే గతి అన్న సామెతకు బదులుగా సీతాపతి గరిటె గతి అన్న కొత్త సామెత తన పరంగా వస్తుందని కలలో కూడా ఊహించలేదు. జీవితాంతం ఈ గరిటె జీవితం తనకు తప్పదా? ఆ ఆలోచనతో ఒళ్లంతా చెమటలు పట్టినట్లయింది సీతాపతికి. పోనీ నయగారంగా చెప్పి భార్యకు వంటగది ప్రవేశం చేయిద్దామా అనుకుంటే తన చిన్నప్పుడు అమ్మమ్మ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. ఒరే సీతగా, నీకు తల్లో 2 సుళ్ళున్నాయిరా, నీకిద్దరు పెళ్ళాలి ఖాయమనేది. అట్లాగే కుందనగౌరి వంశం తాలూకు వంటగండానికి నిజంగానే పవరుండి ఏదైనా జరగరానిది జరిగితే అమ్మో, ఆ ఆలోచన విరమించుకున్నాడు. పేపర్లో కొత్త పెళ్లి కూతుళ్ళు, వాళ్ల చావులు, పోలీసులు, కేసులు గుర్తొచ్చి, గతంలో బ్రహ్మచారిగా అందరిళ్లలో తినవాడై ఉండటం వల్ల పెళ్ళాం కాపురానికి రాగానే
ఒక్కొక్క సండే ఒక్కొక్క ఫ్యామిలీని పిలిచి మరీ విందు చేయాలి అనుకున్నాడు. తనకే పెళ్ళం చేతి వంట గతి లేదు, ఇంక వాళ్ళనేం పిలుస్తాడు? పెళ్లి కుదిరింది మొదలు ఎంతగానో సంతోషించాడు. ఈ వంటి బాధ తప్పుతుంది, పెళ్ళాం వచ్చి క్రమంగా వడ్డిస్తుందని, సుఖపడొచ్చని ఆశపడ్డాడు. మొదటి ఆశ మాత్రం అడియాసే అయ్యింది. ఎందుకని అనవసరంగా వర్రీ అవుతారు? ఊరంతా కర్రీ పాయింట్లు పెట్టుకుని అంది కుందనగౌరి. గుర్రున చూస్తూ పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని కర్రీ పాయింట్లు వెంట తిరిగే కర్మ నాకేం పట్టలేదు. కట్నంగా మీ నాన్న ఓ కర్రీ పాయింట్ ఇస్తే బావుండేది అన్నాడు అనాలోచితంగా ఆవేశంతో. మీ నోరు తెరిచి అడగకుండానే అక్షరాల 5 లక్షల రూపాయలు కట్నంగా ఇచ్చాడు, అప్పుడే మర్చిపోయారా అంది. అడగకుండా ఇచ్చిన కట్నం తిరకాసుకు అర్థమైందన్నమాట. అమ్మనా మామ, ఎంత లాజిక్ మైండ్ నీది అన్నట్లుగా ముక్కున వేలేసుకున్నాడు సీతాపతి. ఏది ఏమైనా కుందనగౌరికి వంట రాదన్న విషయాన్ని అమ్మా నాన్నకి, బంధువర్గానికి తెలియకుండా ఉండేలోపుగానే ఈ సమస్యకు పరిష్కారం వెతకాలి అనుకున్నాడు. సమయానికి అమ్మా నాన్న, అత్తామావలు కూడా ఊళ్ళో లేరు. అంతా కట్టకట్టుకుని యాత్రలకు పోయారు. ఇంటి పని, ఆఫీస్ పని రెండూ చేయటం తన వల్ల కావటం లేదు. ఎక్కువ రోజులు చెయ్యి కాల్చుకోలేకపోయాడు. ప్రస్తుతం ఈ గండం నుంచి గట్టెక్కాలంటే తమ దూరపు బంధువైన ఒక్క గన్నవరం గండాలత్తయ్యే దిక్కు. వెంటనే రమ్మని పిలుపు పంపించాడు. చిటికేస్తే చాలు వచ్చేస్తానన్నట్టుగా సంచి చంకలో పెట్టుకుని చేత్తో సెల పట్టుకుని ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది మర్నాటికల్లా గండాలత్తయ్య. ఆవిడ అసలు పేరు కృష్ణవేణమ్మే అయినా ఎవరికి ఆపద వచ్చినా పిలవని వాళ్ళది పాపం అన్నట్టుగా వచ్చి వాలిపోతుంది. తమ గండాల్ని కాస్తుందని ఎవరో ఈ పేరు పెట్టారు. దాంతో అసలు పేరు మరుగున పడి ఆవిడికా పేరు సార్థకమై కూర్చుంది. చిన్నప్పుడే భర్త పోవటంతో సంసారం, సంతానం అన్న బాధ్యతలకు దూరమైన ఆవిడకు కష్టం సుఖం అనే మాటలకు అర్థం ఏమిటో తెలియకపోవటంతో వంట సామాను, సరుకులు ఇంటి నిండుగా ఉన్నాయంటే ఉత్సాహంతో ఊగిపోతుంది. అవసరం ఎంత అన్న ఆలోచన లేకుండా వండి పడేస్తుంది. మిగిలినవి అవలీలగా అవతల పారేస్తుంది. చేతివాటం, నోటి దాష్టకం ఎక్కువని తెలిసినా తప్పనిసరిగా అవసరం రావటంతో పిలిపించాడు సీతాపతి. 6 రోజుల పాటు గండాలత్తయ్య చేతి వంటతో జిహ్వ లేచి వచ్చినట్లుగా అనిపించింది సీతాపతికి. చెప్పాలంటే ఆవిడ చేసే ప్రతి పదార్థం కూడా అతగాడి నోటికి పిండి వంటల్లా మహా రుచిగా అనిపించాయి. వండాలంటే కష్టం గాని వండిని తినిపెట్టడం అలవాటున్న కుందనగౌరికి హాయిగా ఉంది. 7వ రోజు మాత్రం ఏడుపు ముఖం పెట్టక తప్పలేదు సీతాపతి. కారణం, నెల రోజుల గ్రాసాన్ని వారం రోజులకే అయిందనిపించి సరుకుల చిట్టాతో పాటు తన పర్సనల్ చిట్టా అంటూ 2 చీటీలు అతగాడి చేతిలో పెట్టింది గండాలత్తయ్య. ఇంటి చిట్టిని పరికించిన సీతాపతి ఈ సరుకులు వంటకా లేక ఏదన్నా చిల్లర కొట్టు పెట్టడానికా అనుకున్నాడు. ఏకంగా ఓ బస్తా బియ్యం, 10 కేజీల కందిపప్పు, ఓ నూనె డబ్బా, 2 కేజీల జీడిపప్పు, 5 కిలోల నెయ్యి, మిగతా సరుకులు కూడా ఏ ఒక్కటి కిలోకి తక్కువ కాకుండా వరుసగా కనిపించాయి. ఇంకా పర్సనల్ చిట్టా విప్పితే 2 కేజీల ఆవు నెయ్యి, ఓ అరటిపళ్ల గెల, 25 కొబ్బరికాయలు, 10 కట్టల ఒత్తులు, ఓ పంచెల చాపు, ఇంకా ఏవేవో పూజా ద్రవ్యాలు. ఒక్కసారిగా అతడి కళ్ళు పచ్చపడినట్లుగా అయి నోట మాట రాక ఏమిటి చిట్టాల వరస అన్నట్లుగా చూశాడు గండాలత్తయ్య వంక. వచ్చేది కార్తీక మాసం కదరా అబ్బాయి, ఉపవాసాలు, వ్రతాలు, పూజలు ఉంటాయి. కాసింత ఖర్చు మాసమే మరి. మళ్ళీ మళ్ళీ బజార్కి ఏం తిరుగుతావని ఒక్కసారిగా రాశాను. ప్రస్తుతానికి ఇవి తీసుకురా, ఏదన్నా తక్కువైతే మళ్ళీ చెబుతాలే. కార్తీక మాసం 4 సోమవారాలు, ఏకాదశి ఉపవాసాలు ఉండి తీరాలి. ఉపవాసంతో ఉదయం నుండి పీక ఎండిపోయి ఉంటుందా? దండిగా పిండి వంటలతో భోజనం లేకుండా ఉంటే ఏం బాగుంటుంది? పౌర్ణమి నాడు మీ దంపతుల చేత సత్యనారాయణ వ్రతం చేయించాలా? హీనపక్షం ఓ 50 మంది పైచులుక నీ ఇంట్లో చేయి కడగాల? నెలాఖరికి కార్తీక సమారాధన ఉండనే ఉందయ్యా. చూడు నాయన సీతాపతి, ఈ మాసంలో దానం ధర్మం ఎంత చేసుకుంటే అంత మంచిదనుకో. అవును, సొమ్ము నీది కాదుగా అనుకున్నాడు. కర్మ కాకపోతే ఈ కార్తీక మాసం ఇప్పుడే రావాలా? ఈ ప్రకారంగా సరుకులు తెస్తే బడ్జెట్ బాధేలా ఉంది. 50 మంది చేకడగటం మాట అటుంచి తన జీవితం కడుక్కోవటం ఖాయం. ఈ గండాలత్తయ్యకు సెండాఫ్ చెప్పకపోతే నీ కొంప గుండమవటం ఖాయం అని అంతరాత్మ హెచ్చరించింది అతగాడిని. కిలో 30 రూపాయలు పెట్టి తెచ్చిన బియ్యం ముష్టి కూడా వేయకుండా తను జాగ్రత్త పడుతుంటే ఆయన కాడికి వచ్చిందే దక్కుట అన్నట్లుగా పనమ్మాయికి చాటుగా బియ్యం అమ్మటం, కారంకాయ చేస్తానని శనగపిండి కూరిన కాకరకాయల్ని మూకుడు నిండుగా పెట్టిన నూనెలో పడవల్లాగా వదలటం,
మిగిలిన నూనె అనవసరం అన్నట్లుగా తూములో పారబోయటం చూసి మా అమ్మా అని నోరు నొక్కుకోవటం తప్ప నోరు ఎత్తలేకపోయాడు. ఎంత లేదన్నా అరకిలోకి తక్కువ ఉండదా ఆయిల్. ఇదేమిటత్తయ్యా అన్నాడంటే చాలు బంధువర్గం మొత్తంలో తన పేరు యాగీ చేసి పెడుతుంది అసలు వడ్డీ కల్పించి. ఇల్లు గుల్లైపోతున్నా తనకేం పట్టనట్టుగా టీవీ ఛానల్స్ మార్పిడిలో మునిగిపోయిన కుందనగౌరిని చూస్తుంటే ఒంటికి కొత్త కారం రాసుకున్నట్టుగా మండుకొచ్చింది సీతాపతికి. అసలు ఈ ఖర్చుకి కారణం ఇది కాదు. ఈ గండాలత్తయ్య అడుగుపెట్టిన కొంపలో ఏ మగాడికి కూడా సెలూన్కెళ్లే అవసరం ఉండదు, రాదు కూడా. ఆ సాయంకాలం ఆఫీస్ నుంచి వస్తూనే సీతాపతి దిగులుగా, ఏమిటో అత్తయ్య, పెద్దదానివి, కొన్నాళ్ళుంటావనుకున్నాను. అనుకోకుండా ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. రేపే బయలుదేరాలి నా భార్యతో సహా అన్నాడు. పోనీలేరా, నువ్వు మాత్రం ఏం చేస్తావు? నాకు కూడా మరో పిలుపు వచ్చింది. మన పాలకొల్లు పాపాయమ్మ మనవడికి కాకినాడ కాంతమ్మ మనవరాలకి సంబంధం సెటిల్ అయిందట. ఎల్లుండే ఎంగేజ్మెంట్ అని ఫోన్ల మీద ఫోన్లు అనుకో. నువ్వుండి తీరాలని ఒకటే గోల చేస్తున్నారు. నేనే మాట చెబుదామనుకునే లోపలే నువ్వు ఈ కబురు చెప్పి నా బరువు దించావు అంది. ఈ సెల్ ఫోన్లో కార్డు అయిపోయినట్లుంది. ఊరికే కుయికీలాడి చస్తుందే తప్ప మాట వివరంగా తెలియటం లేదు. కాస్త కార్డు వేయించునాయనా, ఏదైనా లాభం పద్ధతుంటే చూసి వేయించమని ఖాళీ సెల్ సీతాపతికి ఇచ్చింది. బదులు చెప్పకుండా 700 రూపాయలు బెనిఫిట్ స్కీమ్ కింద కార్డు వేయించి 2 మల్లు పంచలు ఆవిడ చేతికిచ్చి ఓ దన్నం పెట్టి బస్సెక్కించి పంపి మరీ ఊపిరి పీల్చుకున్నాడు సీతాపతి. కమ్మగా వండి పెడుతున్న పెద్దావిడిని కావాలని పంపించారు. గొనుగింది కుందనగౌరి. కాలింగ్ బెల్ మోగిన శబ్దానికి తలుపు తీసిన కుందనగౌరిని ఎదురుగా ఓ అమ్మాయి చిరునవ్వుతో చూసింది. ఎవరని అడిగే లోపలే, నమస్తే, మీరు గౌరీ మేడం కదా? నా పేరు చామంతి. ప్రైవేటుగా డిగ్రీ చదువుతూ పార్ట్ టైంకి ఈ కుకింగ్ సర్వీస్ చేస్తున్నాను. మీకు కుక్ కావాలని పతి సార్ చెప్పారు అని చనువుగా వంటగది వైపు వెళుతుంటే ఈ కుర్రది ఏం వంట చేస్తుందా అన్నట్లుగా ఎగాదిగా చూసింది కుందనగౌరి. కాని కుర్రది చిన్నదైనా వంట మాత్రం అమోఘం అన్నట్లుగా ఉంది చామంతి చేతి భోజనం. ఇల్లంతా చలాకీగా తిరుగుతూ కబుర్లు చెబుతూనే చిటికలో కొత్త కొత్త వెరైటీ వంటలు చేస్తూ కుందనగౌరిని ఆకట్టుకుంది చామంతి. మరింక సీతాపతి సంగతి చెప్పనలివి కాదు. దూరం నుంచి రావటం చామంతికి ఇబ్బందిగా ఉండటంతో తనింట్లో ఖాళీగా ఉన్న ఓ రూమ్ని ఆమెకిచ్చి ఉండమన్నాడు. చామంతి చేతివంట రుచి కోసం క్యారియర్ కట్ చేసి మధ్యాహ్నం లంచ్కి నేరుగా ఇంటికే రావటం అలవాటు చేసుకున్నాడు. ఎప్పుడో వచ్చే సార్ గారి కోసం ఎందుకు మేడం ఈ వెయిటింగ్? సార్కి సర్వ్ చేయడానికి నేనున్నాను కదా అంటూ వేడివేడి భోజనం కొసరి కొసరి వడ్డిస్తూ తినిపిస్తుంటే కాదనలేకపోతుంది కుందనగౌరి. తనకి వడ్డిస్తున్న చామంతితో ఒక్కదానివి ఏం తింటావు? లంచ్కి ఎప్పుడు కంపెనీ ఉండాలని చామంతిని కూడా తనతో పాటు కూర్చోమన్నాడు సీతాపతి. అలా వాళ్ళిద్దరూ జంటగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తినటం కొత్తలో పట్టించుకోలేదు కుందనగౌరి. రాన్రాను సీతాపతి నోటి వెంట చామంతి నామస్మరణగా ఉంది. ఉదయం లేస్తూనే చామంతి, ఈ పూట బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నావని ఆఫీస్కి వెడుతూ ఆఫ్టర్నూన్ ఐటమ్స్ ఏమిటని అడగటం, ఆఫీస్ నుంచి ఫోన్ చేసి కబుర్లు చెప్పటం. సెలవు రోజు వచ్చిందంటే చాలు చామంతి వంట చేస్తున్నంతసేపు వంటగదిలో కూరలు తరిగివ్వటం, మిక్సీ వేయటం లాంటి సాయం చేస్తూ చామంతికి చేరువవటం చూసి కుందనగౌరిలో కుళ్ళు మొదలైంది. ఆహా, గుమగుమలాడే ఈ వేడివేడి కొత్తిమీర రైస్ తింటుంటే స్వర్గానికి బెత్తడి దూరంలో ఉన్నట్టుగా ఉందనుకో. న్యాయంగా అయితే ఇంత రుచిగా చేసినా నీ చేతికి ఓ ముద్దు పెట్టాలి. బాగుండదు కాని షేక్ హ్యాండ్తో సరిపెట్టుకుంటా అని ఆమెతో చెయ్యి కలపటం చూసి షాక్ తగిలినట్లుగా అనిపించింది కుందనగౌరికి. మరో రోజు చామంతి చేసిన కొబ్బరి మామిడికాయ చట్నీ రుచి చూసి, నిన్ను చేసుకునేవాడెవడో కాని చాలా అదృష్టవంతుడు చామంతి. అసలు ఇలాంటి చేతి వంట తినటానికి పెట్టి పుట్టాలనుకో అని సీతాపతి పొగుడుతుంటే ముసుముసుగా నవ్వుతూ, పోండి సార్, మీరు మరీ నో. మీ కాంప్లిమెంట్స్ వింటుంటే నాకు కాంప్లెన్ తాగినంత ఉత్సాహంగా ఉంటుందని సిగ్గులు ఒలకపోస్తున్న చామంతిని చూస్తుంటే భగ్గున మండింది కుందనగౌరికి. సాయంకాలం ఆఫీస్ నుంచి రాగానే కూరలకనో సరుకులకనో చామంతిని బండి మీద తిప్పుకొస్తున్నాడు సీతాపతి. పగలంతా వంట పని ఇంటి పనితో అలసిపోతున్నావు, పరీక్షలు దగ్గర పడుతున్నాయని రాత్రులు దగ్గరుండి చదివించటం, టీ కాచమని ఇవ్వటం చూసి తట్టుకోలేకపోతుంది కుందనగౌరి. మనసులో ఆవగింజలా మొదలైన అనుమానం పెరిగి పెద్దదై ఆనపకాయలా తయారైంది. మొగుడిని ఏం చేసి తన వైపు తిప్పుకోవాలా అని మదనపడసాగింది. ఆ రోజు ఆదివారం అవటంతో లేస్తూనే పేపర్ తిరిగేస్తూ, చామంతి, కాఫీ అన్నాడు సీతాపతి. చామంతికి బదులుగా కాఫీ తెచ్చిన భార్యను చూస్తూ,
చామంతేది అన్నాడు. లేదు, వెళ్ళిపోయింది. ఈ రోజు నుంచి చామంతి వంట కోసం రాదు. నేనే పంపించేశాను. ముందు మీరు ముఖం కడుక్కుని తయారవ్వండి. మీకిష్టమైన ఉల్లిపాయ పెసరట్టు ఉప్మా చేస్తున్నాను అంది. భార్య మాటలకు ఆశ్చర్యం నటిస్తూ, నువ్వు వంట చేస్తావా? నీకు వంటగండం ఉంది కదే అన్నాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తే ఏ దుక్కుమాలని గండాలు దగ్గరికి రావు. అయినా ఇదేం బ్రహ్మ విద్య కాదుగా, నేర్చుకుంటే రాకపోవటానికి. మరీ అవసరమైతే వంటల పుస్తకం ఉండనే ఉంది అంటూ పైట చెంగు బొడ్లో దోపుకొని వయ్యారంగా వంటగది వైపు వెళ్తున్న కుందనగౌరిని చూస్తుంటే కన్నుల పండుగలా ఉన్న కళా నిజమాని ఓసారి గిల్లుకొని చూసుకున్నాడు. ఒరే పెదనాన్న కొడక ప్రసాదు, ఆడదానికి ఆడదే శత్రువన్నది ఖచ్చితంగా నిజం. నువ్విచ్చిన అమోఘమైన టానిక్ లాంటి సలహా మా ఆవిడ వంటగండం అనే జాడ్యానికి చక్కగా పనిచేసింది. మంచి గుణాన్ని ఇచ్చింది. పనిలో పని చెల్లాయి చామంతికి కూడా నా తరపున థ్యాంక్స్ చెప్పు అని ఫోన్లో గుసగుసలాడేసి ఆలస్యం చేయకుండా ఉప్మా పెసరట్టు కోసం ఉరకలేస్తూ వంటగది వైపు వెళ్ళాడు సీతాపతి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.